హాయ్ అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇదిగో షాండీని కట్టించడానికైతే తన పేరు లక్కీ. మా ఊరే రాయచూటే, అన్నమయ్య జిల్లా రాయచూటే, వేరే ఊరిదైతే కాదు. మా అబ్బాయికి తెలిసిన వాళ్ళదే తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు థర్డ్ టైము బ్రీడింగ్ రావడము షాండీకి. రే ఎలకలక్కడ ఇట్రా. అది విషయము. మా ఓన్ ఫ్రెండ్ వాళ్ళదైతే తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు బ్రీడింగ్ రావడం షాండీకి థర్డ్ టైము. ఇంకా ఎట్ట తిరిగి కట్టియాలా అని అయితే తీసుకొని వచ్చినాడు. రెండింటిని బెడ్రూమ్లో వదిలేసినాడు ఒక గంట. నా ప్రాణం అయితే ఇక్కడ పీకో పీకో అని పీకుతా ఉన్నింది. ఇది అరుస్తూ ఉంది, కూర్చుండేస్తూ ఉంది కట్టించుకోకుండా. ఇంకా నేను నా కొడుకు అయితే కొట్లాడుకున్నాం రెండుసేపు. ఇట్టయితే నువ్వు బాగానే కట్టిస్తావు, చాండి బిడ్డల గంట అది, నువ్వు ఇట్లే నా సాకేది, ఇంత ముదిగారకంగా సాకూడదు, ఉన్ని రెండుసేపు అలవాటు పడిని ఫ్రెండ్షిప్ చేసుకొని అనే. సరేలే అని చెప్పని ఇంక నేను కూడా కామోస్గా అయిపోతే, లక్కీ గాడికి అయితే ఒకసారి అయితే కట్టింది. ఇంకా బెడ్రూమ్లో నుంచి తీసుకొని బయట వచ్చి మరీ బలవంతంగా కట్టించినారు. మొత్తానికైతే షాండీకి అయితే కట్టింది. ఇంకా భయపడుతుంది షాండీ. ఇంకది వదలడంలే, అయినా కానీ తొక్కి పారేస్తుంది షాండీని, తొక్కేస్తుంది, నాకేస్తుంది, దాన్ని చితక కొడుతుంది పాపము. దీని జొల్లుతో షాండీ ముద్ద అయిపోయింది బిడ్డ. అందుకోసమని అయితే దామును అరిచి దాన్ని తొడుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోరు అన్న. బెడ్రూమ్లో పోయి పనుకున్నారు అన్నా చెల్లెలు, షాండీ దాము ఇద్దరు. ఇంకా ఇది జొల్లు కార్చి అలిచిపోయింది. అందుకు చేపల ఫ్రై చేసిందా, పచ్చేపల ఫ్రై తినేలే అని చెప్పని వాళ్ళ ఓనర్కి ఫోన్ చేస్తే నీళ్ళల్లో వేసి అన్నం పెట్టినా తింటుందన్నాడు. అది విషయము. చేపల ఫ్రై అయితే చేసిన, తినిపిద్దాము, అలసిపోయినాడు లక్కీగాడు అని చేపల ఫ్రై అయితే తినిపిస్తాండా. వాళ్ళు ఎప్పుడు చేపలు పెట్టలేదంట. ఫోన్ చేసినాడు మా వాడు వాళ్ళ ఓనర్కి, లక్కీ వాళ్ళ ఓనర్కి. అది విషయము. చేపలు అయితే బాగా తింటాను. వాళ్ళు ఎప్పుడు పెట్టలేదంట ఫ్రెండ్స్ చేపలు. అదేందో నీళ్ళు పోసి పెట్టినే తింటుంది మా డాగు అన్నాడు. మరి మేమైతే పెట్టినాము చేపలు, తింటాంది. చూడండి ఎంత బాగా తింటాందో. అయిపోయినాయి, మళ్ళా తెచ్చిన పెడుతున్నా. సుమారుగా 5-6 ముక్కలు అయితే తినింది, బాగా తింటాంది. కానీ పొద్దునూకులు మళ్ళీ బెడ్రూమ్ కడిగిపోతుంది. మళ్ళీ తిక్కనా కొడుకు స్వామి. నిన్న తీసుకొని వచ్చేటప్పుడు మధ్యాహ్నప్పుడు, నిన్నంటాను మధ్యాహ్నము 3 గంటలకు తీసుకొని వచ్చినాము. సాయంత్రం 6 గంటల వరకు సతాయిచ్చింది షాండీగడ. పాపం భయపడి మంచం కింద దూరుకుండేసినాడు. అయినా కానీ వదలదు, జొల్లు కారుస్తుంది, చితకు దొక్కుతుంది. మరీ తీసుకొని వచ్చేటప్పుడు ఆటోలో తీసుకొని వచ్చినాడు మా బాబు. ఆటోలోంచి దిగడం పట్టుకొని ఇంటికి బామా, నేను బండి వేసుకొని వస్తానని వాడు బండి ఆడబెట్టి ఆటోలో పిలుచుకొచ్చినాడు. ఇది బండిలో ఉండదు, దుంకుతుందేమో అని. ఇంకా షాండీ చూడు, షాండీ అని పిలిచే చాలు తిరిగి వచ్చేది. అందుకు అది ఇంకా నన్ను ఈడ్చుకొని, సరే ఇంట్లో షాండీ ఉంది, ఈడు బండి వేసుకొని వస్తానని నా చేతికి ఇచ్చిపోయినాడు చైను, లక్కీగడిదే. చైన్ పట్టుకొని ఎట్టగొట్ట ఇంటికి అయితే ఈడ్చుకొని వచ్చిన బలవంతంగా. మా ఇంటి ముందరకు రాదు ఆటో, కొంచెం దూరంలో ఆటో ఆపి నన్ను ఫోన్ చేసి నాకు పిలిచి ఇచ్చిపోయినాడు లక్కీగడినే. దీని పేరు లక్కీ. ఇంకా షాండీ ఇంట్లో ఉంది. గేట్ తీస్తానే ఇది అది 2 లబ్బో దిబ్బో అని అరుచుకుంటాండే, వాకిలి మేము కలుసుకోవాలని. దాము లేని నేను వదిలేస్తే నేనేం చేయగలను? భయపడిపోయి వాకిలి తీయకుండా మిద్ది మీదకి దొడుకొని పోయి లోపల పై ఇంట్లో ఖాళీ ఉందా, పైన వదిలేసి బేగం వేద్దామని బియ్యంకాయ తీసుకునే లోపల వాకిలి నన్ను దొబ్బేసి పరిగెత్తింది కిందికే. అంతలేక ఎట్నో బాబు వచ్చి గేట్ వేసేసిన్నాడా, లేకపోతే లక్కీగాడు చేతికి దొరకడు. కుక్కలను చూచి వెళ్ళిపోతుందంటే ఎంత దూరమైనా. బలవంతంగా పట్టుకొని వచ్చినాం మేము. మనం తెచ్చుకునేది ఊళ్ళో కుక్క కదా, మళ్ళీ వాళ్ళకి ఒప్పచెప్పాలి కదా.
వెళ్ళిపోయారా దేవుడాన్ని గుండెలు బాదుకొని భయపడిపోతే ఎట్నా నేను నన్ను జారించుకొని తిరుక్కొని వచ్చే లోపల నడవకాడికి నడవలో గేట్ వేసుకొని ఎదురుగా మా ఓడు ఎక్కుతా ఉన్నాడు మీద మీద. ఇచ్చేసినాలే మమ్మీ నేను అని మళ్ళీ పట్టుకొని మళ్ళీ పట్టి ఇంట్లో వేస్తమే. ఎట్టగుట్ట షాండీని అయితే కట్టిచ్చేస్తమే. దేవుని పుణ్యాన ఇంకొక రోజు కట్టియాలో అంటున్నారా స్వామి, మేము భరించలేము దాన్ని పట్టుకొచ్చి. దేవుడు ఎంత దయచేస్తే అంత దయచేయనిలే. దగ్గరికి వచ్చినప్పుడు అల్లాడుతుంది, దూరం ఉన్నప్పుడు అల్లాడుతుంది. కుక్కలు కావాలని అవి తొడకొచ్చి ఇసి పెడితే ఇంకా అరుస్తుంది, ఏడుస్తుంది, దాని దగ్గరికి పోదు, సతాయిస్తుంది షాండీగాడు అట్లా. అది ఫ్రెండ్స్ షాండీ పని. ఈరోజు ఆదివారం సండే పద్దనికే ఏమన్నా తెచ్చి బాగా పెడదాంలే బిర్యానీలు చేసి ఇద్దరికి అనుకుంటే షాండీగానికి లక్కీగానికే ఓ అమ్మో ఈవిడు ఉండే రకంగా కనపడలా లక్కీగాడు. రారే షాండీ, వద్దులే మా గుమ్మం దానికి పెట్టు అంట ఆడదాము. భయపడు అని ముక్కుతుంది లోపల. దా నాన్న దా. తింటుంది, ఒక పక్క గసబోస్తుంది, ఒక పక్క జొల్లు గారుస్తుంది, మళ్ళీ ఒక పక్క షాండీ కళ్ళ చూస్తుంది. బెడ్రూమ్లో వేసేసినాం దాన్ని. వాళ్ళ అన్న ఉన్నాడు బెడ్రూమ్లో షాండీ కాడ. అది విషయము. చూడు అట్లా సత్తా ఇచ్చింది. ఇంకొక వీడియో పెడతా చూడు. అమ్మా ఏం సత్తా ఇచ్చిందో వాకిలి తీ, నేను పోతా వాకిలి తీ అని. ఇప్పుడైతే రెండుసేపు నెమ్మదిగా ఉంది. రోంత తిని బిడగ్గిరి తిని కాఫీ తాగి మళ్ళా తిరుక్కుంటుంది. షాండీకి వాకిలి తీ, నేను షాండీ గడికి పోవాలని. భలే దొంగనా కొడుకు లక్కీగాడ. అది అరుస్తా అంటే నా పానమే ఎగిరిపోతుందండి. బెడ్రూమ్లో వేసి వదిలేసినాడు కాసింత బెడ్రూమ్లో. మళ్ళా కాలే పనుకుండేసింది మంచం కింద. ఇదేం చేస్తుంది లక్కీగాడ, మంచం కింద వీడ్చుకొచ్చింది. అడుక్కుంటాను అని మళ్ళీ బయట దొడకొచ్చి కట్టిస్తమే. కట్టించినాక మళ్ళీ బెడ్రూమ్లో వేసినాం షాండీని. మళ్ళీ సతాయిస్తుంది. నాకడము తొక్కడము, అది ఏడికి పరిగెత్తి అడికల్లా పరిగెత్తుకుంటా పోయి ఎగరడము దాని మీద. లక్కీగాడు ఎంత ఉన్నాడు, షాండీగాడు ఎంత ఉన్నాడు చూడండి. నేను ఈ వీడియో షాండీకి వినపడుతుంది లోపల. నేను దీంతో మాట్లాడుతుంటే అది లోపల అరుస్తుందని నేను మాటలు పెట్టలా. ఇప్పుడు వీడియోలో సపరేట్గా మాట్లాడుతాను. అందుకు షాండీని తొడుకొని వచ్చి ఇక్కడ వాకింగ్ చేపిస్తా, ఈ వీడియోకు మాటలు పెడతాను. అందుకు మీకు అట్లా రివర్స్లో వినిపిస్తూ ఉంటాయి. దాంట్లో ఊరికే సైగ్గా తినిపిస్తా కూర్చున్నా. నైట్ టైంలో వాళ్ళిద్దరు పోయి షాండీ దాము బెడ్రూమ్లో పనుకున్నారు. నేను లక్కీకి తినిపించుకుంటా తాపించుకుంటా, నేను లక్కీ హాల్లో ఉన్నాము. అందుకు నేను మాట్లాడుతా అంటే అది లోపల నుంచి అరుస్తుందని మాట్లాడలేదా. అందుకు మీకు అర్థం కావడానికి నేను ఇప్పుడు మాట్లాడుతాను మాటలు. ఈరోజు సండే, నిన్న సోమవారం జరిగిందంతా మీకు చెప్తాను. నేను షాండీ ఇక్కడ వాకింగ్ చేస్తా మాట్లాడతాను. చూడండి బాగా తినేసింది షాప్ పీస్లో. ఓకేనా ఫ్రెండ్. ఇక్కడ నేను షాండీ వాకింగ్ చేయని వచ్చినాము. ఇక్కడ కార్లు పెడతారు కదా జగదాంబ సెంటర్లో, ఆడికి వచ్చినాము. చూడు అడుక్కుంటాడు లక్కీగాని తిను అని. ఎట్లా గుట్లా దేవుడి దయ వల్ల అయితే కట్టించేసినాము. మీరందరూ ఆశీర్వదించండి షాండీకి అన్నీ మంచి పిల్లలు పుట్టాలని. అంతే కదా ఫ్రెండ్, అదే విషయం. ఇట్లా ఓకే మరి ఫ్రెండ్స్, మన వీడియోలకి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పనుకుంటుందిలే అనుకుంటే రేపు తెల్లవద్దులు పనుకోకుండా నన్ను సతాయిస్తానే ఉన్నింది. ఇంకొక వీడియో ఉంది పెడతా. ఆ వీడియోలో అయితే నన్ను కొడుతుంది, లేపుతుంది, ముద్దులు పెడుతుంది, నాకుతుంది. రే షాండీ ఆడిపోతా, నువ్వు ఇట్రా నాన్న.
షాండీని ఇక్కడ వాకింగ్ తీసుకొని వచ్చిన. పదాంరా అంటుంది తిరిగి తిరిగి. ఆ ఎక్కోళ్ళు లేరా, ఊరికేమో పోయినారు. నేరా పదామంగ ఇంటికే. షాండీగాని వాకింగ్ దొడుకొని వచ్చిన. దా ఎండలేక పోదారు రొంచేపు, ఎండలేక పోదారు. వాకింగ్ అంటే పెద్ద వాకింగ్ ఏం కాదులేండి, ఊరికి ఇద్దాం. మా ఇంటి దగ్గరలో రొంతట కారులో ఇవి పెడతా ఉంటారు. ఆడ కొంచెం ప్లేస్ ఉంటుంది, ఆడ బాగా తిరుగుతుంది, పాసు పోసుకుంటుంది, వాష్రూమ్ వస్తే కూర్చుంటుంది. అందుకు ఇక్కడికి వస్తా. అట్లా తిప్పుకొని మళ్ళీ ఇంట్లో పెడితే ఏమన్నా బ్రెడ్ దోశ వేసిస్తే తిని పడుకుంటుంది. కొంచెం అలసిపోయినట్టు. నాటు కుక్కల మాదిరిగా అంత లెక్కలు తిరగలేదు కదా, తిప్పాల రెండు దూరం. లక్కీగాడు ఉండే కాడైతే బలు ఉందండి. పైపుల ఫ్యాక్టరీ అని పెద్ద పైపుల ఫ్యాక్టరీ ఉంది, అక్కడ సాగుతున్నారు దాన్ని. ప్లేస్ బాగుంది. అందుకని ఇక్కడ మన ఇంట్లో చిన్న ఇంట్లో పట్టుకోలేకపోయినాం షాండీగాన్ని. మళ్ళీ నేను ఇచ్చిపెట్టిన పోయినప్పుడు నేనే ఆటోలో తీసుకొని పోయినా లక్కీగాన్ని. చూసిన అది ఉండే ప్లేస్ అంతా బాగా గ్రౌండ్, కాంపౌండ్, గోడలు, పైపుల ఫ్యాక్టరీ స్థలము, అక్కడ చాలామంది పనిచేసేవాళ్ళు. చాలా బాగుంది అక్కడ లక్కీకి ప్లేసు. మన షాండీకి ఇంట్లోనే ఉండాలి. అందుకోసం షాండీని అట్ట తిప్పుకొని వస్తా. ఓకేనా? లక్కీగాడిని ఆశీర్వదించండి. లక్కీగాడి వెళ్ళిపోతాడు ఇంటికి పొద్దున్నే. ఇస్పీటర్స్ వచ్చిన ఈరోజు సండే మీతో మాట్లాడుతాను. వీడియో అయితే మూగ్గా తీసిన రాత్రి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకండి చేసిన లైక్ మళ్ళీ అన్లైక్ చేస్తారు, చేసిన సబ్స్క్రైబర్ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.